దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవికి శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించడానికి గల కారణం వారి పూర్వజన్మలో చేసిన కఠినమైన తపస్సు. పూర్వజన్మ వృత్తాంతంలో సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని మానసపుత్రుడైన స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప కొన్ని వేల సంవత్సరాల పాటు నైమిషారణ్యంలో శ్రీ మహావిష్ణువును గురించి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మనువు, స్వామి, మాకు నీలాంటి కొడుకు కావాలి అని కోరుకున్నాడు. దానికి పరమాత్మ నవ్వి, మనువా, నా అంతటివాడు ఈ సృష్టిలో నేనే తప్ప మరొకరు లేరు, కాబట్టి నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని అభయమిచ్చాడు. రామాయణ కాలంలో జన్మ ఆ వరం ప్రకారం త్రేతాయుగంలో స్వయంభువ మనువు దశరథుడిగా, శతరూప కౌసల్యగా జన్మించారు. వారి తపస్ఫలం వల్లే శ్రీ మహావిష్ణువు తన పూర్ణ అంశతో శ్రీరాముడిగా కౌసల్యాదేవి గర్భాన జన్మించాడు. వారు అప్పుడు తర్వాత జన్మలో మీరు మాకు పుట్టారని, మీరే మాకు చెప్పాలి అని కోరుతారు. దానికోసం శ్రీమహావిష్ణువే ఒకసారి కౌసల్యదేవికి రాముడు ఎంతో మందిలాగా కనిపించి తర్వాత విష్ణువుగా ప్రత్యక్షమాయిపోయిన జన్మలో మీరు అడిగిన వారం ప్రకారం నేనే రాముడిగా మీకు పుట్టానని చెప్పారు. అప్పుడు కౌసల్య ఆనందంతో, స్వామి, నేను ఇది మర్చిపోయాలా చెయ్యండి, నేను మిమ్మల్ని నా కొడుకులనే ప్రేమతో పంచుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.